రాజకీయాల్లో వెన్నుపోటు పొడవాలనన్నా అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాలనన్నా బాబు తర్వాతనే ఎవరైనా. అటు కేసినేని నాని సిట్టింగ్ ఎంపీ ఉండంగానే వాళ్ళ తమ్మునికి టికెట్ ఇస్తానని ఆశ చూపి వాళ్ళ నడుమ గొడవ పెట్టిస్తున్నాడు. ఇద్దరి అనుచరులను తన్నుకునే తట్టు చేస్తాడు. అందుకే ఎప్పటి నుంచో బాబంటే బరాబర్ మండుతున్న కేసినేని నాని తాజా పరిణామాలతోని టీడీపీ వీడేతందుకు రెడీ అవుతుండట. బొకే లేదు బొక్క లేదు అని గతంలోనే గాడిద కథ చెప్పిండు కేసినేని నాని. ఒక గాడిద ఒక జంట వెళ్తూ ఉంటారంట. పాపం ఎదురు వస్తారు ఇట్లాంటి వాళ్ళు. వస్తే భర్త చూడండి భార్యను హింసిస్తున్నాడు, గాడిదని ప్రేమిస్తున్నాడు, నడిపిస్తున్నాడు అంటారంట. ఇక మండు దాంట్లో కాళ్ళు కాలుతున్నాయి పాపం వాళ్ళకి. జంతువుల పట్ల కనీసం కనికరం జాలి ఉందా? వీళ్ళిద్దరు కలిసి దాన్ని వెళ్తున్నారని చెప్తారండి. అట్లా మనం ఏది చేసినా మెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు, గిట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం ఏం చేయలేము. ఈయన గారు చెప్పిన గాడిద కథ అచ్చుగుద్దినట్టు చంద్రబాబును ఉద్దేశించే ఉన్నట్టున్నది. ఎందుకంటే చంద్రబాబుకు ఎవరో ఏదో చెప్పిర్రని ఒకసారేమో కేసినేని నానికి సపోర్ట్ చేస్తాడు, ఇంతలే మళ్ళీ ఎవరో ఏదో అన్నారని కేసినేని సిన్నీని ఎంకరేజ్ చేస్తాడు. తీరా వాళ్ళు అనుకునేటట్టు చేస్తాడు. ఇక దీన్ని గ్రహించి గతంలోనే ఒక మాట చెప్పిండు కేసినేని నాని. మరిగా కొంతకాలం నుంచి క్లారిటీ మెయింటైన్ చేస్తున్న కేసినేని నాని తిరువూరులో జరిగిన గొడవతోని తికమక్కయిండు. దీనికి తోడు తిరువూరు సభకు దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం ఆర్డర్ చేసి దానికి ఇన్ఛార్జిగా మరొకరిని పెట్టుడుతోటి పార్టీ నుంచి బయటకు రావాలని డిసైడ్ అయిందట. అందుకే ఓ ఫ్లైట్ కాకపోతే ఇంకో ఫ్లైట్, అది కాకపోతే మరో ఫ్లైట్ అని ఇండైరెక్ట్గా చెప్పుకుంటా ఏ ఫ్లైట్ లేకపోతే ఇండిపెండెంట్గా బరిలో నిలుస్తానని చెప్తున్నాడు. ఈ లెక్కన చూస్తుంటే చంద్రాల దగ్గర అయితే ఉండేటట్టు లేడు. చూద్దాం ఇక ఏం చేస్తాడో.